ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ ఎల్బీపురం గ్రామం చర్చ్ ఆఫ్ జెరూసలేము సంఘం నందు కోతకాల కృతజ్ఞతా పండుగలు 2025వ సంవత్సరమునకు గాను పాస్టర్ రవికుమార్ మరియు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలందరూ కలుసుకొని ఘనంగా సంతోషం సంబరాలతో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ఆంధ్ర సమాచార టీవీ న్యూస్తో మాట్లాడుతూ విద్యుత్ దీపాల అలంకరణలతో వివిధ రకాల తినుబండారాలు, ఆహారము, పానీయాలతో విక్రయములు జరిగినవి. ఈ కార్యక్రమము సంఘస్థులు మరియు గ్రామపుర ప్రజలు ఒక్కొక్క కుటుంబంలో తమకు తోచిన తినుబండారాలను ఆలయంనకు తీసుకుని వచ్చి వాటిని స్టాల్స్ ద్వారా అమ్మి ఆ డబ్బులను సంఘంనకు కానుకలుగా అర్పించారు. మాంసాహార మరియు శాకాహార వంటకాలతో ఆలయ ప్రాంగణము అంతయు నిండిను. కృతజ్ఞతతో పండుగను ఆచరించి వంటకాలను ఆరగించి ఎంతో సంతోషాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ చంద్రశేఖర్, డేవిడ్, చిట్టిబాబు, ఇలియరాజా, డి బాబు, చెన్నంపల్లి చిట్టిబాబు, ప్రశాంత్, మోషే, అజయ్, స్త్రీల మైత్రి మరియు చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు పాల్గొనడం జరిగింది. దేవుని నామముకే మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ కృతజ్ఞత అర్పణ పండుగగా మనం క్రైస్తవులందరూ కలిసి మన ఆలయంలో జరుపుకుంటున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ మనము మన చర్చెస్లో అందరూ జరుపుకున్నదే. ఈ పండుగలో దేవుడు మనకి ఏదేదైతే మనకి వ్యవసాయ పరంగా లేక మనకు తినడానికి ఏవేవైతే మనం దేవుడు ఇస్తున్నాడో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో మనం ప్రార్థన చేసుకొని ఒకరినొకరు కలుసుకొని పంచుకుంటూ ఈ ఆశీర్వాదకరమైన ఈ విందుని మనం అందరం కూడా ఈరోజు కలిసి తింటున్నాం, భోంచేస్తున్నాం. సో ఇది అట్లంతా చేసిన తర్వాత ఏమో మనం ప్రార్థన చేసుకొని దేవునికి మన ఐక్యతను తెలుపుతూ మన అందరూ కలిసి కూడా నలుగురికి క్రైస్తవులు మేము ఇలా ఐక్యతగా ఉంటున్నాము, మేము ఇలా చర్చి నేము ఇలా చేస్తున్నాం అని చెప్పి కూడా మనందరికీ తెలియజేస్తున్నాం. మరి చర్చ్ ఆఫ్ జెరూసలేం ఎల్బీపురం ఈ సంఘంలో ఇలాంటి విశేషం జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. మన సంఘంలో కూడా అందరూ కూడా పాలుపంచుకుంటున్నారు ఈరోజు. థ్యాంక్ యూ. వీడియో